అనకాపల్లిలో అర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. దీని వెనుక జగన్ గారి హస్తం ఉంది, జగన్ గారి కృషి ఉంది. జగన్ గారు ఆ రోజు దావోస్లో కలవడం వల్ల ఈరోజు మన ఏపీకి ఈ స్టీల్ ప్లాంట్ అనేది వచ్చింది అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు దీన్ని? అవన్నీ ఒట్టి మాటలు. అసలు గతంలో వచ్చిన వాళ్ళు మొత్తం ఏమైపోయారు? సింగపూర్ వాళ్ళు ఏమయ్యారు? ఏరి సింగపూర్ వాళ్ళు. వీళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేసేవాళ్ళు అయితే అట్టా తీసుకొచ్చి ఆయన కృషి చేయటం. అసలు కృషి అంటే ఏందో తెలుసా జగన్మోహన్ రెడ్డికి? అయితే ఆయన మన పద్దాలు తలవకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి కృషి చేయటం అంటే ఏంది, రాష్ట్ర డెవలప్మెంట్ అంటే ఏంది, పారిశ్రామికతని ఎట్లా మాట్లాడితే వస్తానని అది ఒక్క చంద్రబాబు నాయుడికి ఆ విజన్ అనేది తెలుసు. అంతే తప్ప ఏ షర్మిలకో ఏ జగన్మోహన్ రెడ్డికో ఈ పనికిమాలిన నానీలకో పనికిమాలిన కేడీలకో తెలియదు. అది అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. దాని తగ్గట్టు ఆ లోకేష్ గారు కూడా దాంట్లోనే ఉన్నాడు. ఇలా వాళ్ళే తెచ్చారు కానీ ఆ స్టీల్ ప్లాంటు మరి కడపలో పెట్టలేదే వీళ్ళు 5 సంవత్సరాల్లో. ఏడవలేదే, కడపలో పెట్టి ఆడవలేదే. వాళ్ళ సొంత నియోజకవర్గం, సొంత జిల్లా అది. వాళ్ళ ఆయన కూడా పేరు వచ్చేదిగా. పద్దాలు శంకుస్థాపన చేయడమే సరిపోయేది కానీ సొంత జిల్లాలోనే ఆడలేకపోయాడు. ఇక్కడ పెడతాడు ఆయన. ఇక్కడ ఆయన కృషి చేసి ఆయన కష్టపడి ఆయన తీసుకొచ్చాడు, పెట్టాడా? చెప్పేవాడికన్నా ఉండాలా, వినేవాడికన్నా ఉండాలా? కొద్దిగా ఇంకెదగినాను అది చెప్పేవాడికన్నా ఉండాలా, దానికి తగ్గట్టు వినేవాడికన్నా ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక కిల్లి కడత కూడా ఆయన వల్ల ఏం కాదు. అదేంటండి, గతంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు అందరూ కూడా ఈరోజు 20 నెలల్లో 6,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయినాయని చెప్పి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ గారికి ఏం తెలుసు? కోడిగుడ్డు మీద ఎక్కడ పెట్టడం అనేది తెలుసు వాడికి. అందుకే వాడి పేరు గుడ్డు అమర్నాథ్ అని పెట్టారు. వాడికి తెలిస్తే మాట్లాడమని, తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అసలు ఆ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్ గురు. మీరు ఆ వైసీపీ వాళ్ళ గురించి, ఆ జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ గుడివాడ అమర్నాథ్ గారి గురించి, పేరు నానిగాడి గురించి, కొడాల నానిగాడి గురించి, వీళ్ళ గురించి అసలు అడగొద్దు. ఆ రోజా గురించి, వీళ్ళ గురించి మీరు మమ్మల్ని అడగవద్దు. మేము సమాధానాలు చెప్పం, మా ఎందుకు దయించి. అయితే మరి మీ అమరావతికి సంబంధించే సాక్షి ఛానల్లో పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ డిజైన్కి కానీ ఇక్కడ సంబంధించిన కొన్ని వర్క్స్కి కానీ కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బినామీ జేబుల్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి పెద్ద ఎత్తున డిబేట్లు పెడుతూ ఉన్నారు. దీన్ని ఎంతకు సమర్థిస్తారు అమరావతి రైతుగా? అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇది ఇప్పుడు రాజధానిలో ఉందని కాదు, లేకపోతే పోలవరం అని కాదు, గతంలో మరి హైటెక్ సిటీ, ఇంటర్నెట్, ఈమెయిల్ అవన్నీ చేసినా కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఒక్క రూపాయి ఆయన జేబులో వేసుకునే పరిస్థితి ఆయనకి కాదు. ఆయన కాదు అసలు. ఆయన ఎంతసేపటికి, నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా, ఆయన ఎంతసేపటికి రాష్ట్ర డెవలప్మెంటు, మరి రాబో తరాలకి మంచి భవిష్యత్తు అయ్యే ఆలోచిస్తాడు. కానీ ఆయన గెలిచిన కాడ నుంచి రెండోది ఆయన ఆలోచించి నేను జేబులు నింపుకుందాం, 1,000 కోట్లు సంపాదిద్దాం, లక్షల కోట్లు, అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆలోచన. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారికి అసలు లేదు. అదే నేను ఇంత మంగళ చెప్పింది కూడా నీకు. ఈ వైసీపీ వాళ్ళు బురద చల్లుతారనమాట. ఒట్టి మాటలు చెప్పి బురద చల్లుతారు. వాళ్ళ వల్ల ఏమీ కాదు. ఆ గుడివాడ అమర్నాథ్ గడ వల్ల ఏమైద్ది? వాడి వల్ల ఏమైద్ది? వాడి వల్ల ఒక్కడు కూడా అవ్వదు. అవ్వదు కాబట్టి వాడు అన్ని అబద్ధాలు చెబుతాడు, అబద్ధాల మీద బతుకుతాడు వాడు. అంతే తప్ప వాడికి ఏమీ తెలియదు నాకు తెలిసి. మరేంటండి అసలు అమరావతిలో పరిస్థితి ఏంటండి? ఈరోజు 20 నెలల తర్వాత ప్రస్తుతం అమరావతి ఎలా ఉందంటారు? ఇప్పుడు అమరావతి బాగానే ఉంది మాది. కాకపోతే నిన్న పైపులు తగలబడతా ఒకటే. మరి అది ఎట్ట జరుగుతుందో మనకు తెలియని చెప్పకూడదు కదా, ఒకళ్ళ మీద అబండాలు వేయకూడదుగా. మరి అది ఎట్ట జరిగినాయో 3 ఇన్సిడెంట్లు జరిగినాయి. అవి మరి నిగ్గు తేలుస్తారంటే రాష్ట్ర గవర్నమెంట్. నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలీస్ శాఖ మొత్తానికి ఆర్డర్ వేసాడు. మరి ఎన్ని రోజులు పట్టిద్దో, ఎప్పుడు తేలుతారో చూడటమే. మనం ఏం చేయదగింది ఏం లేదు ప్రస్తుతం. అది అంటే నిర్మాణాలు కూడా మందకొడిగా సాగుతూ ఉన్నాయి. గత వైభవం ఇంకా రాలేదు అమరావతిలో అని చెప్పేసి వినిపిస్తున్న వార్తల మీద అమరావతి రైతుకి ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? వాడు అనేవాడు అనందంటలా. వాడు వచ్చి ఇక్కడ చూస్తే మందకొడిగా జరుగుతున్నాయో, స్పీడ్గా జరుగుతున్నాయో, మరి అసలు ఎట్టున్నాయో తెలుసుకోవచ్చు. మరి రావాలిగా. వాడు వచ్చి ఆ డిబేట్లు పెట్టమనండి. సాక్షిలో డిబేట్ ఎందుకు? ప్రతిమాటి డిబేట్లు రమ్మనమనండి. వాళ్ళు ఎక్కడ చెల్లరండి. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు దేనికి పనికిరానివాడు అయిపోయాడు. మాకే బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డిని తిడుతుంటే జనం. ఏ అమ్మ మా రాజశేఖరెడ్డి కొడుకు నేను తిడుతున్నారంటే ఆయన చేసే పనులు అంతే ఉంది, ఆయన చల్లే బురద అంతే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మాట అంటున్నారంటే ఎవడంటే పట్టించుకునేది ఆ జగన్మోహన్ రెడ్డిని. కనీసం ఈసారి డిపాజిట్లు కూడా ఉండవు జగన్మోహన్ రెడ్డికి. అసలు లోకేష్ గారి పాత్ర ఎలా ఉందండి? ఐటీ శాఖ మంత్రిగా కానీ, విద్యాశాఖ మంత్రిగా కానీ అసలు ఈ 2 కీలక శాఖలను ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు అంటారు లోకేష్? వాళ్ళ ఇద్దరేనండి. అయ్యే కొడుకేను. 2 కొబ్బరి బాండాలే. మనం ఏమో అనకూడదు కానీ
రెండు కొబ్బరి పోటీలు పడి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి తండ్రి కొడుకులే పోటీలు పడి వ్యాపారవేత్తల దగ్గర పోయి మాట్లాడి వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళని అనటానికి నాకైతే నోరు రాదండి. నేను ఒకవేళ కాంగ్రెస్ వాదిని అయితే అవ్వచ్చు, కానీ నిజాలు చెప్పడం నాకు అలవాటు. ఆ నిజాలే మాట్లాడతా, అబద్ధాలు మాత్రం మాట్లాడను. అంటే పెట్టుబడులు వస్తున్నాయా రాష్ట్రానికి ఈరోజు? బ్రహ్మాండంగా పెట్టుబడి రాకేమిందండి. నిన్న అది ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా, నిన్న ఏదో అనంతపురం జిల్లా ఇంకేదో వచ్చిందంట. అవన్నీ నేను ఆర్టీఓ ఏదో వచ్చిందంట. ఇవన్నీ మనకు తెలిసినవి కాదు, తెలియని కొన్ని ఉంటాయి, తెలిసినవి కొన్ని ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఫలాలు అందాలంటే ఇంకా 2 సంవత్సరాలు వేచి చూడాలి. 2 సంవత్సరాల తర్వాత ఫలాలు అంతే గ్యారెంటీగా. అమరావతి రైతులు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు, భూములు ఇవ్వనంటా ఉన్నారు, సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి సహకరించట్లేదు రైతులు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అట్టేమంటలా ఒకసారి గమనించండి. నేను చెబుతున్నా, మీడియా ముఖంగానే చెబుతున్నా, నేను గమనించండి. వైసీపీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళైనా సరే, నేను కాంగ్రెస్ వాదిగా నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా విమర్శించిన వాళ్ళ నేను కూడా ఉన్నా. ఫస్ట్ నేనే విమర్శించింది చంద్రబాబు గారిని. 2వ విడత పూలింగ్ తీసుకోవడానికి పోయినప్పుడు మేము అడిగింది ఏంటంటే, మేము ముంగలిచ్చాం 11 సంవత్సరాల నాడు మా భూమి మాకు డెవలప్ చేసి ఇక్కడ రాజధాని నిర్మాణం చేసి నువ్వు ఎక్కడికన్నా పోవాయా అని అడిగాం. దానికి చంద్రబాబు నాయుడుకి ఇది కొట్టేదేంది? చంద్రబాబు నాయుడు మీద అవిశ్వాసం ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడు అవిశ్వాసం. అవునయ్యా, తండ్రి ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. ఆ తండ్రిని అడుగుతారు, ఆయన చేయలేదనుకో కాసేపు మొహం అట్ట ఇట్ట పెడతారు. పెట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి మనసులో లేదా మా కాంగ్రెస్ మనసులో అవుతారా? నేను నమ్మమంటే నా పార్టీలోకి వస్తారా వాళ్ళు? అవన్నీ జరగని మాటలు. ఇప్పుడు తండ్రి మీద కొడుకు అలుగుతాడు, కొడుకు మీద తండ్రి అలుగుతాడు, ఈ సహజం. అట్నే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాజధాని రైతులు అలుగుతారు, మాకు ఇది చేసి పెట్టి అది చేసి పెట్టని. తప్పేం లేదు దాంట్లో. అది ఎప్పటికీ ఆయనకి రాజధానిలో వ్యతిరేకత అనేది ఆయన లేదు. ఈ ప్లాట్లు ఎంతవరకు డెవలప్ చేశారండి? రోడ్లు వేయడం కానీ మీకు అందించడం కానీ విషయంలో 40% డెవలప్ చేశారు. 40% అయింది డెవలప్, ఇంకా 60% చేయాలి. మరి ఈ 4 రోజులు వర్షాలు పడుతున్నాయి, కొన్ని పనులు ఆగిపోయినాయి. మళ్ళీ ఇవాళ మొదలైన పనులు చేస్తారు ఖచ్చితంగా. 2 సంవత్సరాలకు అన్నమాట ప్రకారం వాళ్ళు తాత్కాలికమైన చేసి అప్పచెబుతారు ప్లాట్. అంటే ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ విషయంలో కానీ అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. బ్రహ్మాండ సంతృప్తిగా ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే, ఇది డెవలప్ చేయలేదు, బొంగలు తీసుకుని పొలం డెవలప్ చేయలేదు కాబట్టి వాళ్ళు అలో లక్షణ రోడ్డును పడ్డారు కదా, మళ్ళీ మేమే రోడ్డును పడతామని వాళ్ళు ఇవ్వట్లా. అంతే తప్ప అది కూడా ఆ భయం ఏంది? చంద్రబాబు నాయుడు చూసి భయపడతలా వాళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే మేము 29లో వస్తాం, మేము మళ్ళీ పీకుతాం, లోకడ పీకితే నెత్తురు గారింది అందరికీ. ఈసారి అసలు నెత్తురు గారకుండా పీకుతాం అనే స్వభావంలో ఉన్నారు కాబట్టి అది నమ్మశక్యం కాదండి. చంద్రబాబు నాయుడిని మర్చిపోరు.